వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో మీ ఇండియన్ గర్ల్. సో ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది అండ్ మేము హోటల్ నుంచి బయటికి వచ్చేసాము. తొందరగా వెళ్ళేసి వాషింగ్టన్ డీసీ మిగతా పార్ట్ కవర్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో చూడొచ్చు మీరు, ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది. ఇవాళ మనం వచ్చేసి మార్టిన్ లూథర్ కింగ్ మెమోరియల్ కానీ, లేదంటే రూజ్వెల్ట్ మెమోరియల్ కానీ, క్యాపిటల్ బిల్డింగ్ కానీ ఇవన్నీ కవర్ చేయబోతున్నాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ స్కూటర్స్ ఎక్కువ దూరం నడవలేని వారు ఆ స్కూటర్స్ మీద వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఫోటోలో, వీటిని స్కూటర్స్ అంటారండి. సో రెంట్కి తీసుకొని వీటి మీద వెళ్ళి అంతా తిరిగి చూస్తూ ఉంటారు. ఈరోజు మనము ఎక్స్ప్లోర్ చేయడానికి 7:30కే వచ్చేసామండి. సో ఇక్కడంతా కవర్ చేసుకొని తొందరగా వెళ్ళిపోదామని, ఎందుకంటే జనాలు చాలా ఎక్కువ మంది వస్తున్నారు కదా. ఇప్పుడు రూజ్వెల్ట్ మెమోరియల్ దగ్గరికి వెళ్తున్నామండి. అండ్ అలాగే మనకి అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మేబీ మీకు సన్ రైజ్ వల్ల మీకు ఏం కనిపించకపోవచ్చు. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. సో ఇతను ఎవరు అనుకుంటున్నారా? సో ఇతను వచ్చేసి 32nd ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏనండి. సో మామూలుగా యుఎస్లో ప్రెసిడెంట్స్ అందరూ 2 టర్మ్సే ఎలక్ట్ అయ్యి ఉంటారు. బట్ ఫస్ట్ ప్రెసిడెంట్ అండి, 4 టర్మ్స్ అమెరికాని పాలించిన పర్సన్ ఇతను. సో ఇతను వచ్చేసి 1933 నుంచి 1945 వరకు పరిపాలించడం జరిగింది. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి తన ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేశారు. ఆ తర్వాత తను లాయర్గా మరియు సెనేట్ అండ్ గవర్నర్గా వర్క్ చేసిన తర్వాత ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో విన్ అయ్యి ప్రెసిడెంట్గా నిలబడ్డారండి. ఇక్కడ మనం చూడొచ్చండి, వాటర్ అయితే చాలా అంటే చాలా న్యాచురల్గా ఫ్లో అవుతుంది. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ప్రెసిడెంట్ అయినప్పుడు స్టాక్ మార్కెట్స్ అన్నీ పడిపోయి గ్రేట్ డిప్రెషన్ పీరియడ్లో ఉన్నప్పుడు తిను ఒక న్యూ డీల్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ పెంచేసి ఎకనామిక్గా సక్సీడ్ అయ్యారండి. రూజ్వెల్ట్కి పోలియో రావడం వల్ల ఈ వీల్ చైర్ యూజ్ చేసేవారండి. సో మీరు ఈ పిక్చర్లో చూడొచ్చు ఆ వీల్ చైర్. అండ్ ఇక్కడ మనం చూడొచ్చండి చిన్న చిన్న వాటర్ ఫాల్స్. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ది కొటేషన్స్ కానీ, స్పీచెస్ కానీ ప్రతి వాల్ మీద ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ తన సెల్ఫ్ గైడెన్స్ కోసం, సెల్ఫ్ థాట్స్ కోసం అలా కూర్చొని ఆలోచించేవారని చెప్పేసి అలా కట్టారు అక్కడ స్టాచ్యూ లాంటిది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ ఫాల్స్ అనేది. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ పర్సనల్ లైఫ్ చూసినట్టయితే యానా ఎలినార్ని పెళ్లి చేసుకున్నారండి 1905లో. అండ్ వాళ్ళకి 5 పిల్లలు ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చండి రూజ్వెల్ట్ మెమోరియల్ టాప్ వ్యూ. ఇది వచ్చేసి 4 వాల్స్ లాగా డిజైన్ చేశారు, ఎందుకంటే తను 4 టర్మ్స్ పరిపాలించారు కదా. సో అందుకోసం 4 వాల్స్తో తన మెమోరియల్ కట్టారు. ఫస్ట్ రూమ్ వచ్చేసి తను ఎకనామికల్గా తను పరిపాలించినప్పుడు ఎకనామికల్గా పడిపోయినప్పుడు తను ఒక న్యూ డీల్ అని చెప్పేసి అందులో మళ్ళీ ఎకనామిక్గా పైకి రావడము, జాబ్స్ కానీ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసేసి అలాంటివి జరిగినందుకు ఫస్ట్ రూమ్ డెడికేట్ చేశారు. అండ్ సెకండ్ రూమ్ వచ్చేసి తన ఇన్స్పైరింగ్ వర్డ్స్ కోసము, అండ్ థర్డ్ రూమ్ వచ్చేసి World War II కోసము, అండ్ ఫోర్త్ రూమ్ వచ్చేసి తను చనిపోయిన తర్వాత తన మెమోరియల్గా కట్టారండి. సో ఇదంతా వచ్చేసి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ మెమోరియల్. ఇక్కడ మనకి గ్రీనరీ కానీ, వాటర్ ఫాల్స్ కానీ చాలా అంటే చాలా న్యాచురల్గా కనిపిస్తూ ఉంటుంది. సో మీరు ఇదంతా చూడొచ్చు. ఇక్కడ మనం ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ స్టాచ్యూ చూసాం కదండి, దాని పక్కన మనకి చిన్న డాగ్ కనిపిస్తుంది కదా. సో దాని పేరే ఫాలా అండి. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ చాలా ఇష్టంగా పెంచుకునేవారు. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ మెమోరియల్లో మనం ఎలినర్ రూజ్వెల్ట్ స్టాచ్యూ చూడొచ్చండి. తను ఫార్మర్ ఫస్ట్ లేడీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. అలానే తను యునైటెడ్ నేషన్స్కి ప్రతినిధిగా వ్యవహరించిందండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, అది వచ్చేసి వాషింగ్టన్ డీసీ మాన్యుమెంట్ అండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా. సో మనం ఎటు చూసినా వాషింగ్టన్ డీసీ మాన్యుమెంట్ అయితే సెంటర్లో కట్టారు, ఎటు చూసినా కనిపిస్తూ ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మెమోరియల్ దగ్గరికి వెళ్తున్నామండి. సో ఇతని రియల్ నేమ్ వచ్చేసి మైకేల్ అండి, మార్టిన్ లూథర్ కింగ్ కాదు. ఇతను వచ్చేసి సివిల్ రైట్స్ కోసం పోరాడారండి. ఆఫ్రికన్ అమెరికన్స్ ఉంటారు కదా, సో వాళ్ళని వేరుగా చూడడము, వాళ్ళని సెకండ్ సిటిజన్స్గా కన్సిడర్ చేయడము, వాళ్ళని స్కూల్స్కి రానియకపోవడము, వాళ్ళకి అమెరికన్స్కి ఉన్న రైట్స్ వీళ్ళకి ఇవ్వకపోవడము అలాంటివి జరుగుతుండే. ఈ ఆఫ్రికన్ అమెరికన్స్ ఎక్కడి నుంచి వచ్చారు అనుకుంటే మనకి యూరోపియన్స్ యుఎస్ఏని ఒకప్పుడు పాలించారండి. సో అప్పుడు వాళ్ళకి స్లేవరీగా వాళ్ళ కింద బానిసల్లాగా బతకడానికి ఇంపోర్ట్ చేసుకున్న ఈ
ఈ ఆఫ్రికన్ అమెరికన్స్‌కి అనేవి ఈక్వల్ రైట్స్ లేకుండేనండి. అసలు సేమ్ స్కూల్స్‌కి రానిచ్చేవాళ్ళు గాదు. వైట్ అమెరికన్స్ ఉన్న చోట వీళ్ళని ఉండనిచ్చేవారు గాదు. అండ్ వీళ్ళకి సెపరేట్ రెస్టారెంట్స్ కానీ ఇలాంటివి ఉంటుండే. అండ్ వైట్ పీపుల్ అంటే నేటివ్ అమెరికన్స్ ఎవరైనా ముందు నుంచి వెళ్తే వాళ్ళకి చాలా గౌరవంగా మాట్లాడాలి. వీళ్ళకి ఓటు హక్కు లేదండి. సో, ఇలాంటివి చాలా చాలా జరిగాయి. సో, అప్పుడు మార్టిన్ లూథర్ కింగ్ ఆలోచించి ఎందుకు దీని గురించి ఫైట్ చేయొద్దు అని చెప్పేసి తను ఈ సివిల్ రైట్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారండి. మార్టిన్ లూథర్ కింగ్ వచ్చేసి మన మహాత్మా గాంధీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తన స్టోరీస్ చదివి తనలాగే ఎలాంటి యుద్ధాలు లేకుండా పీస్గా వెళ్ళాలని చెప్పేసి మార్చెస్ చేశారండి. సో ఇతను వచ్చేసి 1963 వాషింగ్టన్ డీసీ దగ్గర మార్చ్ చేశారండి జాబ్స్ కోసం, ఫ్రీడమ్ కోసం. ఇతను అక్కడ మార్చ్ లాంటిది చేసి ఒక స్పీచ్ ఇచ్చారండి. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని చెప్పేసి లింకన్ మెమోరియల్ దగ్గర నిల్చొని ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని చెప్పేసి చెప్పారండి. అందరూ ఆఫ్రికన్ అమెరికన్స్ అనే డిఫరెన్స్ లేకుండా అందరూ ఒకే చోట కలిసి ఉండేటట్టు చూడాలి అని చెప్పేసి చాలా పెద్ద స్పీచ్ ఇచ్చారు తను. అండ్ తరువాత 1964లో తనకి తన కళ నెరవేరిందని చెప్పొచ్చు. సివిల్ యాక్ట్స్ ఆఫ్ 1964 అండ్ ఓటింగ్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1965 అని చెప్పేసి వీళ్ళకి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ రావడం జరిగింది. అండ్ 1964లో నోబెల్ ప్రైజ్ వచ్చిందండి మార్టిన్ లూథర్ కింగ్కి. అండ్ 1968లో తను చనిపోవడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే 2 స్టోన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది కదండి. కాదండి, ఈ 2 స్టోన్స్ మరియు ఈ స్టాచ్యూ మొత్తం వచ్చేసి ఒకటే స్టోన్ అండి. సో ఇదంతా ఒకటే స్టోన్తో మార్టిన్ లూథర్ కింగ్ స్టాచ్యూ అనేది కట్టారు. అండ్ మనకి ముందు కనిపించింది కదా, అది వచ్చేసి టైడల్ బేసిన్ పాండ్ అండి. ఈ 2 స్టోన్స్ మధ్యలో నిల్చొని ఏదైనా మాట్లాడితే వైబ్రేషన్ అనేది వస్తుందండి. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు. సో అక్కడ రీసౌండ్ లేదా వైబ్రేషన్ నాకు అనిపించినట్టే మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాళ మేము వచ్చేసి క్యాపిటల్ బిల్డింగ్కి వచ్చేసామండి. ఇదేనండి క్యాపిటల్ బిల్డింగ్. అండ్ నేను లోపలికి అయితే వెళ్ళనివ్వను అనుకుంటున్నా, బట్ చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఇదేనండి, మనము ఇండియాలో పార్లమెంట్ అంటాం కదా. సో ఇక్కడ ఇది వచ్చేసి పార్లమెంట్, దీన్ని వీళ్ళు క్యాపిటల్ బిల్డింగ్ అంటారు. సో అక్కడికి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు మనమైతే క్యాపిటల్ బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి వెళ్తున్నామండి. అండ్ ఈ క్యాపిటల్ బిల్డింగ్ కట్టడానికి మనకి $133 మిలియన్ ఖర్చు అయిందండి. అండ్ ఈ క్యాపిటల్ బిల్డింగ్ కట్టే ముందు పెయింటర్స్తో పెయింటింగ్ వేయించి స్ట్రక్చర్ లాంటిది డిజైన్ చేస్తారు కదా. సో ఇక్కడ మీరు చూడవచ్చు దీని యాక్చువల్ మోడల్ అండ్ పెయింటింగ్ అనేది. ఇక్కడ మనం చూడొచ్చండి, క్యాపిటల్ బిల్డింగ్ ముందు చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇండియాలో పార్లమెంట్కి 2 హౌసెస్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా 2 హౌసెస్ ఉంటాయండి, అప్పర్ హౌస్ అండ్ లోవర్ హౌస్. లోక్సభ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ, అండ్ రాజ్యసభ అంటే సెనేట్. సో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో 435 మెంబర్స్ ఉంటారండి. అండ్ సెనేట్కి 100 మెంబర్స్ ఉంటారు. అంటే ప్రతి స్టేట్ నుంచి ఇద్దరు అనమాట. అంటే యూఎస్లో 50 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఈ పార్లమెంట్ని వచ్చేసి కాంగ్రెస్ అంటారు. సో ఇక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండ్ సెనేట్ మెంబర్స్ని కూడా అందరినీ ప్రజలే ఎన్నుకుంటారండి. అండ్ ఈ సెనేట్ అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మొత్తం 435 ప్లస్ 100 535 మెంబర్స్ కలిసి ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనకి మెయిన్గా 2 పార్టీస్ ఉంటాయండి, రిపబ్లికన్స్ అండ్ డెమోక్రట్స్ అని చెప్పేసి. సో ఇండియాలో మనం సెంట్రల్ గవర్నమెంట్ అని అంటాం కదా, సో ఇక్కడ ఫెడరల్ గవర్నమెంట్ అంటారు. ఈ యుఎస్ క్యాపిటల్ బిల్డింగ్ అనేది శాండ్ స్టోన్ అండ్ మార్బుల్ అండ్ క్యాస్ట్ ఐరన్తో కట్టారండి. మనం ఈ స్టాచ్యూని క్యాపిటల్ బిల్డింగ్ పైన టాప్లో చూడొచ్చండి. దీన్నే స్టాచ్యూ ఆఫ్ ఫ్రీడమ్ అంటారు.
ఇక్కడ మనం ఈ స్కల్ప్చర్స్ అండ్ స్టాచ్యూస్ చూడొచ్చండి. లయన్స్ అండ్ హార్సెస్, సైనికులు ఇవేవో సింబాలిక్గా కట్టినట్టున్నారు. అండ్ అక్కడ మనం చూస్తున్నట్టయితే క్యాపిటల్ బిల్డింగ్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు వచ్చేసి రాబర్ట్ ఏ టాఫ్ట్ మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. క్యారిలాన్ అనే పర్సన్ యుఎస్ సెనేట్కి అంటే రాబర్ట్ అల్ఫాన్సో టాఫ్ట్కి డెడికేట్ చేశారండి. సో ఈ మెమోరియల్ వచ్చేసి టెన్నెసీ మార్బుల్తో కట్టారు. సో ఇందులో వచ్చేసి మనకి 27 బెల్స్ ఉంటాయి. అండ్ చిన్న బెల్స్ వచ్చేసి క్వార్టర్ అవర్స్కి సౌండ్స్ చేస్తూ ఉంటాయి. అండ్ పెద్ద బెల్ మాత్రం సెంట్రల్లో ఉంటుంది. అది మనకి గంటకి స్ట్రైక్ చేసి సౌండ్స్ చేస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి నేషనల్ మ్యూజియం ఆఫ్ ది అమెరికన్ ఇండియన్ అండి. సో దీని లోపలికి అయితే వెళ్ళలేదు. ఎలాగో వాషింగ్టన్ డీసీ మాన్యుమెంట్ లోపల ఎక్స్ప్లోర్ చేయలేదు కదా, ఈ రెండింటిని మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. నా వీడియో చూసారు కదా, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికాలో మీ ఇండియన్. బాయ్. నా నెక్స్ట్ వీడియోలో నేను చంద్రుని టచ్ చేశానండి. సో నేను ఎలా టచ్ చేశాను ఏంటి అనేది మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికాలో మీ ఇండియన్ గర్ల్. బాయ్.